జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్ తో జాయిన్ అవుతున్నాడా? రీసెంట్ గా జహీర్ ఖాన్ రోహిత్ శర్మ అండ్ యువరాజ్ సింగ్ ని కలిసిన ఫోటో ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. మరి దాని తర్వాత చాలా స్పెక్యులేషన్స్ అయితే మనకు చూసాము సోషల్ మీడియాలో. జహీర్ ఖాన్ ముంబై టీంలో చేరుతున్నాడని, లేదా రోహిత్ శర్మని ఎల్ఎస్జీ టీంలోకి తీసుకోవడానికి మంతనాలు జరుపుతున్నాడని, ఇలా చాలా మంది చాలా రకాలుగా రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఏంటంటే జహీర్ ఖాన్ ఎల్ఎస్జీ నుంచి విడిపోతున్నాడు. ప్రస్తుతం జహీర్ ఖాన్ ఎల్ఎస్జీకి మెంటార్ గా ఉన్నాడు. సో అది 1 year కాంట్రాక్ట్ ఉంది జహీర్ ఖాన్ కి ఎల్ఎస్జీతో. సో ఈ కాంట్రాక్ట్ ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే రీసెంట్ గా మనం చూసాము ఎల్ఎస్జీ సిచ్యువేషన్ ఏంటో. ఐపీఎల్లో 2025 ఐపీఎల్లో 7th పొజిషన్ లో ఉంది. జహీర్ ఖాన్ కి వేరే ఆపర్చునిటీస్ రావడం వల్ల మరి తను ఎల్ఎస్జీతో విడిపోతున్నాడో తెలియట్లేదు. కానీ సో మొత్తానికైతే వాళ్ళు తన కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. జహీర్ ఖాన్ ఎల్ఎస్జీలో చేరడానికి ముందు గౌతమ్ గంభీర్ అక్కడ ఉండేవాడు. గౌతమ్ గంభీర్ అక్కడి నుంచి కేకేఆర్ కి మెంటర్ గా వెళ్ళాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ గా వెళ్ళడం మనకందరికీ తెలిసింది. సో దీని తర్వాత ఏం జరిగిందంటే మోర్ని మోర్కెల్ ఉండేవాడు ఎల్ఎస్జీలో బౌలింగ్ కోచ్ గా. సో మరి తను కూడా టీమిండియా బౌలింగ్ కోచ్ గా వెళ్ళాడు. సో ఇలా ఈ సెటప్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జహీర్ ఖాన్ ఇక్కడ బౌలింగ్ కోచ్ గా ఆ వ్యవహారాలు చూసుకున్నాడు, తర్వాత మెంటార్ గా చూసుకున్నాడు. ప్రజెంట్ ఎల్ఎస్జీ ఏం చేసింది, భరత్ అరుణ్ ని బౌలింగ్ కోచ్ గా నియమించుకుంది. మనకు తెలుసు టీమిండియాకి సర్వ్ చేశాడు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్. వాళ్ళు కొత్త డైరెక్టర్ ని అపాయింట్ చేసుకుంటే ఆ డైరెక్టర్ ఖచ్చితంగా అన్ని రోల్స్ ని చూసుకోవాలి. డర్బన్ సూపర్ జైంట్స్ అని ఉంది, ఎల్ఎస్జీఏ కాదు, సంజీవ్ గోయంకా టీమ్స్. సంజీవ్ గోయంకా అదే తెలుసు కదా ఈ ఎల్ఎస్జీ టీము. అదే కాకుండా తనకి ఆర్పిఎస్జి గ్రూప్స్ కి డర్బన్ సూపర్ జైంట్స్ SA20లో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది T20 లీగ్. డర్బన్ సూపర్ జైంట్స్ టీం కూడా వీళ్ళదే. రీసెంట్ గా ది 100 అని కూడా మరొక లీగ్ పెట్టారు. ఆ లీగ్ లో కూడా మాంచెస్టర్ ఒరిజినల్స్ అనే టీం కూడా ఎల్ఎస్జీ వాళ్ళదే. సో ఈ అన్ని టీమ్స్ ని కూడా వీళ్ళు మానిటర్ చేయాలి. ఒక డైరెక్టర్, మెంటారు 2 రోల్స్ చూసుకోవాలి. దానికోసం ఒకరి కోసం అయితే వెతుకుతుంది ఎల్ఎస్జీ. సో అందులో భాగంగానే మరి జహీర్ ఖాన్ బయటకు వచ్చాడు కాబట్టి వాళ్ళు ఒక పెద్ద పొజిషన్ కోసమే ఒకరిని చూస్తున్నారు. మరి జహీర్ ఖాన్ ప్రస్తుతం ఏం చేస్తాడు? ఇంకొంతమంది అంటున్నారు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ మీద అసంతృప్తిగా ఉన్నారు చాలా మంది. సో తన ప్లేస్ లో జహీర్ ఖాన్ ఏమన్నా తీసుకుంటారా టీమిండియా బౌలింగ్ కోచ్ గాని, లేదా ముంబై ఇండియన్స్ కే ఇతను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ 2018 అండ్ 2022 వరకు కూడా జహీర్ ఖాన్ అదే పొజిషన్ లో ఉన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ తో కలిసి వర్క్ చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ అదే రోల్ ని పోషిస్తాడా? అదే రోల్ కోసం జహీర్ ఖాన్ ని తీసుకుంటుందా ముంబై ఇండియన్స్ అనేది అయితే చూడాలి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఇది ఒకవేళ జహీర్ ఖాన్ కనుక మళ్ళీ ముంబై ఇండియన్స్ కి వచ్చినట్టయితే ఏం జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి.